వెయ్యేళ్ల తపస్సు చేశాడు. ఘోరే తపస్సు స్థిత, ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి మాట్లాడబడ్డాడు. ఇప్పుడు భగీరథ మహాభాగ ప్రీతస్దేహం జనీశ్వర తపసాచ సుప్తేన పరం భయతు వ్రత. ఆయన నీకేం కావాలి, నీ తపస్సు చేత ప్రీతి చెందాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానంట. ఆయన అన్నారు గంగాయాః శల్యక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం. ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు, ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఏమంటాడో మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రారంభం, వెళ్ళిపోదాం రాజ్యానికి, ఏదో ఒకటి సాధించారుగా అని వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు. ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు. నేను సాధించి తీరుతాను. పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు. 1000 ఏళ్లు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. నీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఊర్జహాహుర్ నిలాలంబో వాయుభక్షో నిరాశ్రయ భగీరథుడు ఇక్కడ పరమశివుడు పడుతున్న గంగా చుక్క నీరు కింద పట్టదు. అలా పట్టేశాడు మహానుభావుడు. అహంకరించింది గంగా అని చూశాడు. భగీరథుడు మళ్ళీ తపస్సు. ఇంకా మనం ఏం చేస్తాం లేని వెళ్ళిపోలేదు. ఇది భగీరథ ప్రయత్నం అంటే. మళ్ళీ తపస్సు చేశాడు. అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీ కోపము బాగుంది, కట్టేశారు. మా పితృదేవతలు ఇప్పుడు తరిస్తారు, అయ్యా విడిచిపెట్టండి అన్నాడు. 7వ పాయ భగీరథుడిని అనుసరించి పాతాళలోకం వైపుకి ప్రయాణం చేస్తోందంటే ఆయనకి తెలిసి ఎక్కడున్నాయో సకలపుత్రుల యొక్క భస్మరాశులు. అందుకని ఆయన ముందు రథం మీద భగీరథుడు పెడుతున్నాడు, వెనక గంగ ప్రవహించి వెళ్ళిపోతాడు. ముందు భగీరథుడు వెనక గంగ వెళ్ళిపోతుంటే చూశారట. అక్కడి నుంచి పడుతున్న గంగా పరమశివుడి జటాజూటం, ఆయన ఒళ్ళంతా తడిసిపోయి పడుతున్న గంగా ప్రవాహం. ఆ